వేములవాడ ఆలయానికి కొత్త హంగులు రాబోతున్నాయి. భక్తులకు సౌకర్యాలు పెరగబోతున్నాయి. రాకపోకలకు కూడా ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల విస్తరణ జరుగుతోంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ రూపురేఖలు మారుతున్నాయి. మొదటి విడత 150 కోట్ల నిధులతో ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఏబిఎన్ స్పెషల్ స్పాట్లైట్. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్ల విస్తరణలో అధికారులు నాణ్యత పాటిస్తున్నారా? భక్తులు ఏం కోరుతున్నారు? ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో అవరోధాలు ఎదురవుతున్నాయని భక్తులు ఎందుకంటున్నారు? ఇప్పుడు చూద్దాం. వేములవాడ ఆలయం విస్తరణ పనులు వేగవంతం. మొదటి విడతలో 150 కోట్లకు టెండర్. మూలవాగుపై 3వ వంతెన నిర్మాణ పనులు. పేదల దేవుడిగా కొలిచే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను కాంగ్రెస్ సర్కార్ శరవేగంగా పూర్తి చేస్తోంది. దాదాపు 60 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకుని వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి విడత 150 కోట్ల నిధులను టెండర్లు పిలిచి పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వేములవాడలోని మూలవాగుపై 6,97,00,000తో 3వ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూలవాగుపై నిర్మాణంలో ఉండగానే 3వ బ్రిడ్జి 3 సార్లు కూలిపోయింది. నాణ్యత లోపంతో కట్టడంతోనే కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. వేములవాడ ఆలయ విస్తరణలో భాగంగా 6,97,00,000తో మూలవాగు పైన 3వ బ్రిడ్జి కడుతున్నారు. గతంలో ఈ మూలవాగుకు సంబంధించిన బ్రిడ్జ్ 2 సార్లు నాసిరకపు పనులతో కూలిపోయింది. అయితే తాజాగా 3వసారి ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోంది. మూలవాగు పైన రాజన్న ఆలయం సన్నిధానానికి వెళ్ళడానికి ఈ బ్రిడ్జి అత్యంత ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే నాసి రకంతో కాకుండా పనులను నాణ్యతతో చేయాలని స్థానికులు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా కోరుతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈసారి మాత్రం అత్యంత పకడ్బందీగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులనైతే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉజ్జయిని మహాకాళి ఆలయం నుంచి ఆ రోడ్డు విస్తరణ 80 ఫీట్ల నుంచి ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ప్రధాన ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా భక్తులు చాలా సౌకర్యంగా వెళ్ళటానికి ఇప్పటికే విస్తరణ పనులు అయితే చేపట్టారు. సో మొత్తంగా మూలవాగు పైన 6,97,00,000తో 3వ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కొంత నాసిరకంగా కాకుండా నాణ్యతతో నిర్మించాలని అయితే భక్తులు కోరుతున్నారు. భారీ వర్షాలు వచ్చే సమయంలో బ్రిడ్జి ఇదివరకే 2 సార్లు కూలింది. కాబట్టి ఈసారి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాలి అని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరంతరం ఈ అభివృద్ధి పనులనైతే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవాలంటే ఇప్పటిదాకా కేవలం 12 ఫీట్ల రోడ్డుతో భక్తులు నరకయాతన అనుభవించేవారు. ప్రస్తుతం మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి రాజన్న ఆలయం వరకు రహదారిని 80 ఫీట్లకు విస్తరిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే డ్రైనేజీని పూర్తి చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం అందించి వేములవాడ రాజన్న ఆలయానికి నేరుగా వెళ్లేందుకు రహదారిని పూర్తి చేస్తున్నారు. వేములవాడ ప్రధాన దేవాలయాలకు వెళ్లే రహదారి పైన మనం ఉన్నాము. గతంలో ఇది 12 నుంచి 18 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంటే ఆలయ విస్తరణలో భాగంగా ఈ ప్రధాన రహదారిని అంటే ఉజ్జయిని మహాకాళి దేవాలయం నుంచి ప్రధాన ఆలయం వరకు ఈ రహదారిని 80 ఫీట్లకు విస్తరించారు. సో విస్తరణ పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే నిర్వాసితులకు నష్టపరిహారం అందించి వాళ్ళ ఇళ్లను కూల్చివేసి రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. ఇంకా కొన్ని కట్టడాలను
కూల్చివేత దిశగా కొనసాగుతున్నాయి. వాటిని కూడా కూల్చివేస్తే ఆలయ విస్తరణ పనులు దాదాపుగా కొంత రూపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో 12 నుంచి 18 ఫీట్ల ఉన్న రోడ్డును ఏకంగా 80 ఫీట్లకు పెంచడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు వందల సంఖ్యలో నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం కూడా చెల్లించారు. కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పటికీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే నిర్వాసితులను బుజ్జగించి వారికి పరిహారం చెల్లించి ఈ పనులను అడ్డుకోవద్దు, ఆలయ విస్తరణ పనుల విషయంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించొద్దు అని వారిని బుజ్జగించి పరిహారం అయితే ఇప్పించారు. ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా పూర్తయ్యాయి. డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. కానీ మిగతా రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మరో 6 నెలల్లో ఈ రహదారికి ఒక రూపు మొత్తం మారిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో మహామండపం, అనిమిటి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటిలింగాలు, ధర్మగుండం నిర్మాణ దశలో ఉన్నాయి. భక్తుల క్యూ లైన్ కోసం అధునాతన వసతులు కల్పిస్తున్నారు. అన్నదాన సత్రం పనులు కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బడ్జెట్లో వేములవాడ రాజన్న ఆలయానికి 100 కోట్ల చొప్పున కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే 10 ఏళ్ల అధికారంలో గుడి చెరువు ప్రాంగణాన్ని పార్కింగ్ కోసం అభివృద్ధి చేశారే తప్ప తట్టెడు మట్టి తీయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తోందని కాంగ్రెస్ నేత రమేష్ తెలిపారు. కోట్ల రూపాయలతో వేములవాడ అభివృద్ధిలోకి వస్తా ఉన్నది. ఇలా 1000 కోట్ల రూపాయల పని జరుగుతూ ఉన్నది. 700 కోట్లు కూడా ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. కోట్ల సంపద రాజరాజేశ్వర స్వామి మరి వెనుకబడిపోయినటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మరి ఈరోజు ఆధ్యాత్మిక లోకం. వేములవాడ ప్రజలు ఈ ప్రభుత్వానికి గౌరవ వేములవాడ శాసన సభ్యులకు మేము హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ఈ భౌగోళికంగా ఈ ప్రాంతం అట్టడుగులో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి ఏ నాయకులు కానీ అభివృద్ధి చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వేములవాడ మరి రోడ్లు కానీ, బ్రిడ్జి కానీ, సూరమ్మ ప్రాజెక్టు కానీ, మరి సుందరీకరణ లైటింగ్స్ కానీ కోట్ల రూపాయలతో వేములవాడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. రాజన్న ఆలయంలో ప్రస్తుత నిర్మాణ దశలో ఉన్న విస్తరణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు 8వ శతాబ్దంలో కట్టిన ఆలయాన్ని తిరిగి 1083లో పునరుద్ధరించారు. ఇంతటి ప్రశస్తమైన ప్రాచీన ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా రాతి శిలలను కాకుండా కాంక్రీట్ వాడుతున్నారని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తోంది. కాంక్రీట్ పిల్లర్లకు శిలాఫలకాలను అతికిస్తామని చెప్పటం ఏంటని మండిపడుతున్నారు. ప్రధాన ఆలయంతో పాటు మిగిలిన అన్ని ఉప ఆలయాలను కూడా కృష్ణశిలలతోనే నిర్మించాలని కోరుతున్నారు. వీరు కమిషన్ల మీద ఆధారపడుతుంది తప్ప మరి ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. అదేవిధంగా మరి రోడ్ల వెడల్పుకు ఆనాడు 2023 ఆగస్టులోనే మరి 35 కోట్లతో జీవో రావడం జరిగింది. మరి వీరు సంవత్సర కాలం పూర్తయింది. ఆ ఆధారబాదరగా రోడ్ల వెడల్పులో మరి ఆ నిర్వాసితులకు అన్యాయం చేసి కేవలం ఒక 30,000 గజం ఉన్నదని కొందరికి 11,000, కొందరికి 20,000 ఈ విధంగా తగ్గించుకుంటూ ఆ యొక్క వారికి అన్యాయం చేసి మరి వాటిని కూడా త్వరగా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ ఇంకా నిర్మాణాలు కూర్చివేసే విధంగా ఇంకా కాలం ఉంది కదా అనే విధంగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం నాణ్యత ఉండాలని స్థానికులు కోరుతున్నారు. హడావిడిగా కాకుండా ఆలస్యమైన పనుల్లో లోపం లేకుండా చూడాలని చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. వేములవాడ రాజన్న ఆలయ రూపురేఖలు క్రమక్రమంగా మారుతున్నాయి. భక్తులకు అత్యద్భుతమైన వసతులతో స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విశాలమైన రోడ్లతో పాటు ఆలయ ప్రాంగణం అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. మరో 1 ఏడాది పాటు ఈ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగనున్నాయి. మరి పనులను నాసిరకంగా కాకుండా నాణ్యతతో చేయాలని భక్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, రాజన్న క్షేత్రం నుంచి.